ఆడియో చెక్ 1 2 3 ఆడియో చెక్ 1 2 3 ఓకే ఆడియన్స్ కొత్తగా ఇవ్వాలి సార్, అంతే. ఆయన అలాగ వేరే కాన్వర్సేషన్కి వెళ్ళిపోయారు. ఏప్రిల్ 3rd మా రాకాస మూవీ రాబోతుందండి. ఇది ఫ్యాంటసీ కామెడీ. సో మన తెలుగు ఆడియన్స్కి ఎప్పుడు మంచి కంటెంట్ ఉంటే బ్రహ్మరథం పడతారు సినిమా, అలాంటి సినిమాలకి. అందులో భాగంగానే ఈ సినిమా అదే కోవకు చెందింది. ఫ్యాంటసీ కామెడీ, దీంట్లో ఎమోషన్ ఉంటుంది, కామెడీ ఉంది, ఫ్యాంటసీ ఉంది. చిన్నపిల్లల దగ్గర నుంచి ఇంట్లో పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో సమకూర్చడం జరిగింది మా మానస శర్మ డైరెక్టర్ గారు. అండ్ సంగీత్ గారి టైమింగ్ గురించి నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసాం ఆయనతో. సో పింక్ ఎలిఫెంట్ బ్యానర్లోనే జీ5కి. సో చాలా అద్భుతమైన టైమింగ్ అండ్ పర్ఫార్మర్ ఆయన. ఆయనతో నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే మన నైన్ సారిక గారు, దాంట్లో తన ముందు చేసిన హిట్ సినిమాలతో పోల్చుకుంటే ఇది ఒక విభిన్నమైన పాత్ర. సో చాలా చక్కగా చేశారు ఆవిడ కూడా. సో వీళ్ళందరితో నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మానస శర్మ గారు చాలా అద్భుతమైన రైటింగ్, సెన్సిబుల్ రైటింగ్ అండ్ మేకింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు సాయంత్రం రిలీజ్ కాబోయే ట్రైలర్లో మీరు చూస్తారు ఆవిడ పనితనం. సో మా అందరికీ కూడాను ఇంత బాగా మేము దీంట్లో చేసి మా అవుట్పుట్ని ఇంత బాగా తెచ్చుకున్నాము, మేము ఇంత పర్ఫామ్ చేసామంటే కారణం మా పింక్ ఎలిఫెంట్ ప్రొడ్యూసర్ నిహారిక కొనిదెల గారు. థ్యాంక్ యూ సో మచ్. వస్తున్నారు ఈరోజు, సెన్సార్ జరిగింది కానీ ఇప్పుడే దిగారు ఆవిడ, వస్తున్నారు. అండ్ ఈరోజు చాలా హ్యాపీ, UBA అండర్ 13 సో సర్టిఫికేట్ వచ్చింది మాకు, చాలా చాలా హ్యాపీ. అండ్ ఇప్పుడు ప్లీజ్ ఏప్రిల్ 3rd మా రాకాస మూవీకి మీరు అందరూ వచ్చి మాకు బ్లాక్ బస్టర్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ తిరుపతి లాస్ట్ 30 డేస్లో నేను ఇది 3rd టైం రావడం. సో లక్కీ చెప్పాలి, గోవింద గోవింద హీస్ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్ అనమాట. కానీ రాకాస కోసం వచ్చాము ఈరోజు మేము. రాకాస ఏప్రిల్ 3rdకి రాబోతుంది. ఈరోజు ట్రైలర్ రిలీజ్ ఉంది. సో మీ అందరికీ తెలుస్తుంది ట్రైలర్తోనే, లైక్ ఇప్పటివరకు ఏమైనా కాంటెంట్ మేము రిలీజ్ చేసాము, ఆ కాంటెంట్కి మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు. చాలా చాలా ఏం చెప్పాలంటే లైక్ చాలా ప్రేమ ఇచ్చారు మాకు. అండ్ మీ అందరికీ చాలా నచ్చింది అది. సో ట్రైలర్ కూడా అండ్ ముందు ఏమైనా రిలీజ్ చేసినా కూడా అలాగే సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నా. అండ్ రాకాసకి వచ్చేసరికి ఈ మూవీ ఫ్యాంటసీ కామెడీ అండి అండ్ ఫుల్ ప్యాకేజ్డ్ ఎంటర్టైనర్. సో దిస్ ఇస్ లైక్ ఛోటా ప్యాకెట్ బడా ధమాకా ఫర్ యూ గైస్. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ అందరితో వెళ్ళండి, థియేటర్స్కి రండి అండ్ మా రాకాస చూడండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మా టీజర్ నచ్చింది అనుకుంటున్నాం, మా పాటలు మీకు నచ్చాయి అనుకుంటున్నాం. అంతకంటే ఎక్కువ డెఫినెట్లీ మా ప్రమోషన్ కాంటెంట్ ఏదో నచ్చుతుందని అనుకుంటున్నాం. కొంచెం బాగా రీచ్ ఉంది, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం సినిమాని పుష్ చేయడానికి. ఎందుకంటే ఈ సినిమా డిజర్వ్స్ దట్. సంవత్సరం నుంచి చేసామండి. ఒక రెగ్యులర్ హారర్ కామెడీ కాకుండా ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్తో ఆడియన్స్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి థియేటర్లో. ఈ కథ వినగానే నాకు అనిపించిన ఫస్ట్ థింగ్, అరే ఇలాంటి సినిమాకి నేను టికెట్ కొంటానరా అనే ఫీలింగ్ వచ్చిందండి. ఆ ఒక్క ఫీలింగ్ ఆడియన్స్కి క్రియేట్ అవ్వాలనే ఈ కథని తీసుకున్నాను నేను. ఈరోజు ఈవినింగ్ ట్రైలర్ రాబోతుంది. సో ట్రైలర్ వచ్చుంటే ఇంకొంచెం మాట్లాడడానికి నాకు కాన్ఫిడెన్స్ ఉండేది, ఎందుకంటే కొంచెం కంటెంట్ బయటకు వచ్చేస్తాను భయంగా ఉంది సినిమాది. బట్ ఏప్రిల్ 3rd రాకాస రాబోతుంది.
ఇలా నేను మాట్లాడకపోతుంటే మీకు కూడా కొంచెం బోర్ కొడుతుంది. సో మనం ఏం చేద్దామంటే నేను రిలీజ్ డేట్ చెప్పిన తర్వాత మనం క్వశ్చన్ ఆన్సర్ చేసుకుంటే బాగుంటుంది, కొంచెం మన ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. లేకపోతే అందరు చాలా సీరియస్ చూస్తున్నారు మమ్మల్ని. సీను గారు కూడా ఏం నవ్వించడానికి ప్రయత్నం చేయట్లేదు. సో నాకు ఇంకా నర్వస్గా ఉంది. ఏంటి సార్ ఏదోటి అది రాకాస April 3 థియేటర్లోకి వస్తుందండి, డెఫినెట్లీ చూడండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనం ఆడుకుందాం అండి. సార్ యాక్చువల్లీ హారర్ కంటే ఎక్కువ ఫ్యాంటసీ అందాం సార్. అంటే ఇది హారర్ అంటే మళ్ళీ కంప్లీట్ హారర్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు, దానికంటే ఎక్కువ ఫ్యాంటసీ ఎలిమెంట్ సార్. కొంచెం ఒక మ్యాజికల్ వరల్డ్ లాగా ఉంటుంది సార్ ఇది. ఎందుకు రొటీన్కి భిన్నంగా అంటే అది చేస్తే రొటీన్ కదా అంటారు సార్. అందుకని భిన్నంగా చేస్తే కొంచెం బెటర్ ఏమో, కొంచెం బెటర్ రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆడియన్స్కి డెఫినెట్లీ నిహారిక గారు వచ్చారండి. హలో అండి, సారీ కొంచెం ఫ్లైట్ డీలే అండ్ ఆల్ దట్, సారీ. వాళ్ళు ఇప్పటివరకు ఏం చెప్పారో తెలియదు కానీ సెన్సర్ అక్కడి నుంచే వచ్చానని చెప్పారు, అది ఫ్లైట్ ఎవ్రీథింగ్. యా రాకాస చాలా ఎంటర్టైనింగ్ ఫిలిం. స్టార్ట్ నుంచి ఫినిష్ వరకు కామెడీ ఫుల్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒక 2.5 hours మీ రియాలిటీని పాజ్లో పెట్టి మేము చూపించే ఒక ప్రపంచంలోకి వచ్చి మేము ఏదైతే మీరు ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నామో ప్రతిదీ మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఒక మంచి సినిమా చూసామనుకొని థియేటర్కి బయటకు వచ్చేలా ఉంటుంది. ఫ్యాంటసీ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఒక ఫ్యాంటసీ కామెడీ హ్యాండ్ ఇన్ హ్యాండ్గా ఇంత చక్కగా బ్లెండ్ అయ్యి రాసిన మా మాన్సా శర్మ గారు ఇక్కడ లేరు, ఉంటే బాగుండేది. బట్ ఇంత మంచిగా ఫ్యాంటసీని కామెడీని బ్లెండ్ చేసి నేను ఈ మధ్యన చూడలేదండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ నాకు ఈ కథ ఇంత నచ్చి మేము పికప్ చేయడానికి రీజన్. మేము ఏదైతే ఉద్దేశంతో తీసామో ఐ రియలీ హోప్ రేపు పొద్దున April 3 థియేటర్స్లో మీరు అందరూ థియేటర్కి వెళ్ళినప్పుడు April 3 సినిమాకి వెళ్ళినప్పుడు I really hope you enjoy it and love our film as much as you loved my first film, Kamti Kuradu. Thank you so much. ఏంటి సార్ మీరు నవ్వుతూనే ఉన్నారు నన్ను చూసినప్పటి నుంచి? ఎక్కువ నేను వాళ్ళు ఇప్పటివరకు చాలా చెప్పుంటారు కదా, నేను ఏదో క్లుప్తంగా చెప్దామని నేను అనుకున్నా. ఎక్కువ అంటే క్షుణ్ణంగా ఇంకెంతండి, ఇంకో వారం ఉంది, లెస్ దెన్ అంతే 1 week ప్రీమియర్స్ పడడానికి. 8 అనుదీప్ గారు మ్యూజిక్ ఇచ్చారు, రాజు ఎడ్రోలు గారు కెమెరా వర్క్ చేశారు. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ మాకు కమిటీ కుర్రాలకి వర్క్ చేశారు, వెరీ వెరీ టాలెంటెడ్ టెక్నీషియన్స్. దట్స్ ఇట్. ఇందులో అండి శ్రీను గారు అన్ని సైడ్స్ మనం జబర్దస్త్లో చూసాం అనుకుంటాం, కానీ ఆయన అక్షయ్ పాత్ర లాగా అండి. మనం ఎంతైతే తీసుకుంటూ ఉంటామో ఆయన ఇంకా క్యారెక్టర్స్, ఆయన వేరియేషన్స్ ఇస్తూ ఉంటారు. ఇదే మూవీలో ఆల్రెడీ వీళ్ళిద్దరు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని మేము ప్రొడ్యూస్ చేసిన ఒక వెబ్ సిరీస్లో కలిసి చేశారు. 4 years బ్యాక్, రైట్? 4 years బ్యాక్ చేశారు. అప్పుడు నేను చాలా యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం శ్రీను గారు, సో నేనే అడిగి పెట్టించుకున్నాను ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో. బట్ ఆయనతోటి అసోసియేషన్ 4 years తర్వాత కూడా ఇందులో కూడా వీళ్ళిద్దరూ త్రూ అవుట్ ఉంటారు సినిమాలో. బాలు ఆయన క్యారెక్టర్ పేరు. చాలా ఇలా సారీ, నాకు సినిమాలో ఆయన చేసిన సీన్స్ అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఆటోమేటిక్లీ బ్రింగ్స్ అ స్మైల్ నా ఫేస్ మీద. సినిమాల్లో కూడా బాలు అన్న క్యారెక్టర్, అతని అమాయకత్వం లేకపోతే ఆయనకుండే భయాలు అవన్నీ చూసి మనకి చాలా హ్యాపీ ఆహ్లాదకరంగా అనిపిస్తుంది స్క్రీన్ మీద చూస్తే. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి గెటప్ శ్రీను గారితో వర్క్ చేయడం. ఇలా 1, 2 కాకుండా పింక్ ఎలిఫెంట్లో నేను ప్రొడ్యూస్ చేసేలాగా ఎన్ని మూవీస్ ఉంటే అన్ని మూవీస్లోనూ శ్రీను గారు ఉండాలి. ఆయనతో మేము అసోసియేట్ అయ్యి వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ప్రీ రిలీజ్లో ఏం చెప్పను, అన్నీ ఇక్కడే చెప్పేసా. మీరు చెప్పలేదా?
ఓ అడగలేదా? ఈ ప్రమోషన్స్లోనే మేము కనిపెట్టిన ఒకటండి రీజను. రాకాస అంటే ఇప్పుడు ఒక ఫ్యాంటసీ హారర్ లాంటిది తీస్తున్నామంటే రాక్షసుడు అని పెట్టచ్చు. మాది కొంచెం హ్యూమర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ సినిమాకి రాక్షసుడు అని పెడితే చాలా సీరియస్గా అనిపిస్తుంది అని చెప్పి మేమే మా రాక్షసుడికి ఒక ముద్దు పేరు పెట్టుకున్నాం. ఆ పేరే రాకాస. అంత క్యూట్ కాదు. మేము విఎఫ్ఎక్స్ స్టూడియో గ్రీన్ గోల్డ్ అన్న స్టూడియో తోటి కొలాబరేట్ చేసామండి. మురళి గారు చాలా చాలా బాగా, అంటే మేము ఫస్ట్ విఎఫ్ఎక్స్ ఉన్న ఒక సినిమా చేస్తున్నామంటే ఆబ్వియస్లీ అది నాకు చాలా కొత్త. మా డైరెక్టర్ గారికి కూడా, మా టీమ్కి ఇట్స్ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. సో మేము ఒక ఎక్స్పీరియన్స్డ్ టీమ్ తోటి వెళ్దామని డిసైడ్ అయ్యాం ఆబ్వియస్లీ. అండ్ మురళి గారు ఆయన ఫస్ట్ సినిమా అంజీ, ఆయన ఫస్ట్ వర్క్ చేసిన మూవీ అంజీ. అప్పటి నుంచి ఆయన అరుంధతి చాలా సినిమాలు చేశారు విఎఫ్ఎక్స్. ఇప్పుడు హీ వర్క్డ్ కల్కిలో వర్క్ చేశారు. సో మా అంటే మేము ఏం చేద్దాం అనుకున్నామంటే ఈ సినిమాలో చిన్న సినిమాకి కూడా వెన్ యూ సీ ఆ గ్రాఫిక్స్, ఆ విఎఫ్ఎక్స్ అవన్నీ కూడా హై క్వాలిటీ ఉండాలి. అందుకనే మేము 1 year అయింది మేము మూవీ అనౌన్స్ చేసి, సంగీత్ మేము ఆ ఫోటోషూట్ చేసి 1 year అయింది. సో ఈ 1 yearలో వాళ్ళు మాకు విఎఫ్ఎక్స్ వాళ్ళు చెప్పారండి, టైం, క్వాలిటీ, మనీ, ఈ మూడిట్లో ఏదైనా ఒకటే మీరు కంట్రోల్ చేయగలుగుతారు అని. సో ఐ సెడ్ సార్ టైం తీసుకోండి, క్వాలిటీ ఇవ్వండి, డబ్బులు నేను కంట్రోల్లో పెట్టుకుంటాను. అండ్ దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్. సో ఆ విధంగా మా అసోసియేషన్ చాలా చాలా బాగా జరిగింది. అండ్ చాలా బాగుంటుందండి విఎఫ్ఎక్స్. అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఒక చిన్న సినిమాకి ఒక పెద్ద సినిమా చూసినంత క్వాలిటీ అయితే తీసుకురాగలిగాం మా సాయశక్తిలా ట్రై చేసి. రాకాసతోనండి. కమిటీ కుర్రోళ్ళలో 15 మంది కొత్త వాళ్ళు ఉన్నారండి. నాకు అప్పుడు డైరెక్టర్ కూడా పరిచయం లేదు, అదే ఫస్ట్ అసోసియేషన్. డిఓపి గారితో కొన్ని సిరీస్ చేసాం, అనుదీప్ గారితో ఫస్ట్ అసోసియేషన్. అది ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినట్టు ఉండింది. రాకాస తిరిగి ఇంటికి వచ్చినట్టు ఉండిందండి. ఎందుకంటే వీళ్ళందరితోటి నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. ఒక కంఫర్ట్ లెవెల్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే మనం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయగలదు, మధ్యలో నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో ఆ కంఫర్ట్ ఉండింది. ఏదైనా మాట్లాడితే ఏమనుకుంటారో అదేం లేదు. నేను ఎలా మాట్లాడితే వాళ్ళు ఎలా అనుకుంటారో నాకు తెలుసు. సో ఫస్ట్ కంఫర్ట్ అండి, అది చాలా బాగుండింది. షూర్లీ అండి, యాజ్ అ ప్రొడ్యూసరే కాదు, యాజ్ అ సిస్టర్ ఆర్ యాజ్ అ డాటర్ కూడా నాకు అంత గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు ఇంట్లో. వాళ్ళతోటి సినిమా నేను ఆ లెవెల్ ప్రొడక్షన్ నేను చేయగలుగుతాను, నేను చెయ్యాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. సో యాజ్ ఇన్ వెన్ అది ఎప్పుడైతే డెఫినెట్లీగా షూర్లీ. ఏంటండి? బిజినెస్ చేసేది. అవునండి, నెట్ఫ్లిక్స్కి ఇచ్చామండి. బాగా చేసి, కరెక్టే విన్నారు. నేను ఎప్పుడూ పెద్ద బడ్జెట్ చిన్న బడ్జెట్ ట్రై చేయనండి. నేను ఫస్ట్ కథలా చూస్తాను, దాని తర్వాత కథకి ఏం కావాలో చూస్తాను. వాళ్ళు అడిగింది నేను యాజ్ అ ప్రొడ్యూసర్ నేను ఇవ్వగలుగుతానో లేదో చూస్తాను. నిజంగా అది నాకు కథ నచ్చింది కానీ ఆ సైజ్ నేను తీసుకునే దానికన్నా ఎక్కువ ఉంది అంటే నేను చేయను సార్. నేను 10 years బ్యాక్ పింక్ ఎలిఫెంట్ స్టార్ట్ చేసినప్పుడు చిన్న చిన్న అడుగులతోటి స్టార్ట్ చేశాను. నేను ఇప్పుడు అలాగే వెళ్ళాలనుకుంటున్నాను. నాకు సడన్గా వచ్చింది ఏది నమ్మను సార్ నేను. బాబాయ్ నేను కొంచెం పెద్ద ప్రొడ్యూసర్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి బాబాయ్ అని అడుగుతాను సార్. ఓకే సార్, ఇట్లా షాకింగ్గా చెప్తారా సార్? నేను ఫ్లైట్ నుంచి పరిగెట్టుకుంటే ఐ డెంట్ ఈవెన్ యూజ్ మై ఫోన్ సార్. ఓకే, లేదు లేదు. అది కన్సర్న్ సార్.
బ్రదర్లీ కన్సర్న్ అది. మేము అనుదీప్ గారితో సెకండ్ టైం కొలాబరేట్ అయ్యి చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆయన మ్యూజిక్ ఇంకా సాంగ్స్లో ఇచ్చే క్వాలిటీ అండి. అది డెఫినెట్గా ఈ మూవీకి ఎంతైతే కావాలో ఇప్పుడు స్నేక్ డాన్స్ ఫుల్ వైరల్ అవుతుంది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. మేము రిలీజ్ చేసిన ఇంకో 2 సాంగ్స్ కూడా మేము అనుకున్న టార్గెటెడ్ ఆడియన్స్కి చాలా మంచిగా రీచ్ అయింది. అండ్ ఇలాంటి సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ప్రపంచంలో మిమ్మల్ని తీసుకెళ్ళాలంటే ఫస్ట్ మనల్ని సౌండ్ తీసుకెళ్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సార్ మీరు భయపడుతున్నారు సార్. సారీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దిస్. ఐ నీడ్ టు టేక్ దట్ కాల్. ఓకే, బాగుంది సార్. అనుదీప్ గారితో ఇట్ ఇస్ బ్రిలియంట్. నా ఫోన్ ఇవ్వ.